అంటే 57 ఏంటి చిన్న అక్కడ పెట్టేసుకోండి మైక్. ఇప్పుడు మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది. నాకు నా బ్రదర్కి రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లు వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఒక్కసారి నేను మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి అయినా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. పైగా 2-3 సార్లు చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మీ బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కొంతమంది, అందరినీ అంటలేదు, కొంతమంది, అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలాంటి చేయకండి దయచేసి. అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాన్ని జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు. ఆయన చిన్నాన్న, మా ఫాదరు ఆయన 80+ ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నాకు తెలుస్తుంది. సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకొని చెప్పండి. రవి గారు, అంటే మీరు అభ్యంతరం అంటే పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో అబద్ధాలు అనుకుంటారా, లేకపోతే రాయటాన్ని మీరు అభ్యంతరం? ఎందుకంటే కాదండి, మీడియాలో అందరూ కాదండి, కొంతమందిని అంటున్నాను నేను. రవి గారు, ఆ రోజు మూర్తిరాజు గారు వచ్చారు, కానీ ఎట్ ద సేమ్ టైం ఒక బయట వ్యక్తి తోటి మీరు రెమ్యూనరేషన్ ఇచ్చి అక్కడ అదే రాంగ్. అదేనండి నా ప్రాబ్లం. అది రాంగ్ లేదు, టోటలీ రాంగ్ అండి. అది అలా జరిపించాల్సిన కర్మే నాకేంటండి. లేదు, రాంగ్. అది టోటలీ రాంగ్ న్యూస్ అండి. అదే చెప్తున్నాను నేను. అందుకని ఒకసారి తెలుసుకొని రాంగ్, అది టోటలీ రాంగ్, ఫాల్స్ న్యూస్, అది టోటలీ రాంగ్. అదే అంటున్నాను. అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించాను. ఒకసారి అదే చెప్తున్నాను మీకు. రవి గారు, యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా అంటే అది ఇందాక చెప్పానండి, కేవలం చూడలేక ఎలా మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని. మీకు అర్థమవుతుందండి? ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే మైండ్లో ఉండాలని. అందుకే మా బ్రదర్కి మా చిన్నానికి అప్పు చెప్పాను. అందుకే వాళ్ళని పంపించాను. వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను. అది చెప్తాను. తెలవలేదండి, నెక్స్ట్ డే షూటింగ్. ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి. అసలు హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా మీడియా. అంటే నవ్వుతూ అంటే కాదు, అక్కడ వచ్చేసరికి అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు. కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి, వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు. ఎందుకంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి, అతను మాట్లాడాడు, అతనికి రెమ్యూనరేషన్ ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా? పత్రికలు తప్పట్లేదు. నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. మీకు ఆల్రెడీ నేను పత్రికలు తప్పట్టట్లేదు. ఇక్కడ ముందు తెలుసుకోండి. ఒక యూట్యూబ్లో కొన్ని హిట్స్ చూసాను, మొత్తం చూడలేదు, 1-2 నాకు చెప్పారు. అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు. అంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి
మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పుపట్టారో మీడియా ఈజ్ రెడీ విత్ ప్రూఫ్. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద అదే అంటున్నానండి. వస్తాం మళ్ళీ చేసిన మాట వాస్తవం కదా. మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నిటిని కానీ ఒక 5-6 సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో అప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది. దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. మీ బ్రదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం. కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కాదండి. నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒక్కసారి ఆలోచించి వేయాలి, అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి. అసలు మీరు థ్యాంక్ యూ వెరీ ఈరోజు సోమనాయుడు గారు కూడా కొంచెం సోమనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని నేను నాతో పాటు విజయవాడ నుంచి అనేక మంది మిత్రులు స్నేహితులు మొత్తం అందరూ కూడా వచ్చి వారిని ఈరోజు కలవడం జరిగింది. ఈరోజు ఆయనతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాము అన్నట్టుగా మాట్లాడి విజయవాడలో ఒక మంచి అకేషన్లో విజయవాడలో సభ పెట్టి ఆ సభలో అందరం కూడా విజయవాడ నుంచి పెద్ద ఎత్తున చేరాలి అని చెప్పని ఈరోజు స్థూలప్రాయంగా నిర్ణయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా ఆయన్ని సమర్థించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆయన ఈరోజు వచ్చి కలిసి ఆయనతో మాట్లాడి కొద్ది రోజుల్లో విజయవాడలో పెద్ద ఎత్తున సభ పెట్టి ఆ సభలో చేరాలని చెప్పి నిర్ణయించారు. ఏం లేదు కదా, సోషల్ మీడియాలో వస్తుంది, మీరే స్క్రోలింగ్ ఇచ్చారు. నిన్నంతా కూడా ఎవరు మేము అనలేదు, ఎక్కడ మొహమాటం ఏమీ లేదు. త్వరలోనే ఉంటుంది. ఒక మంచి ముహూర్తం చూసుకుని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరుగుతుంది. ఇది ఆయన నాయకత్వాన్ని సమర్థించడం కోసం వచ్చింది తప్ప టికెట్ల కోసమో లేకపోతే దానికోసం అలాంటి చర్చలు ఏమీ జరగలేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. అది చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. ఆ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈరోజు వచ్చి కలిసి రేపు రాబోయే రోజుల్లో విజయవాడలో ఆయన సమక్షంలో చేరడం జరుగుతుందని చెప్పని అదంతా అబద్ధం అమ్మా. రాధా గారి గురించి అంత రహస్యంగా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అదేమి లేదు. ఒక పార్టీలో అనేక మంది ఉంటారు, దాని మూలంగా ఒకరి గురించి ఒకళ్ళు ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో రహస్యం అనేది విషయమే ప్రస్తావనకు రాదు. పూర్తిగా బహిరంగంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కలిసి పనిచేయడం జరుగుతుంది అందరితో. ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా అందరితో కలిసి పనిచేయడం జరుగుతుంది. అసలు మీరు కొన్ని విషయాలు తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారు. రాజశేఖర రెడ్డి గారికి నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు 80 నుంచి కూడా ఆయనతో నాకు సంబంధం ఉంది. ఆయన విజయవాడ నగరంలో నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇలానే ఒక ఆత్మీయమైనటువంటి నాయకుడి యొక్క కుమారుడి దగ్గరికి వచ్చి చేరడం జరిగింది తప్ప ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలకి నా చేరికకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తుంటాను. కాబట్టి ఈరోజు కూడా ఆ గూటికి ఆ ఇంటికి వచ్చామని చెప్పని భావించాల్సిన అవసరం. ఆ సంఘటన ఒకళ్ళు కాదు, అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఆ చర్యని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడలేదు, అన్ని రాజకీయ పక్షాలు కూడా మాట్లాడారు. ఐవీఆర్ కృష్ణారావు గారి మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని అందరూ కూడా ఖండించారు, అన్ని రాజకీయ పార్టీలు ఖండించారు. అంతేగాని దానికి నా చర్యకి ఎటువంటి సంబంధం లేదు. ఇది సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా మీడియాతో పంచుకుంటాం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నటువంటి స్థితి ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క మహిళపైనే 4 సార్లు యాసిడ్ దాడి జరిగినటువంటి ఘటనని మనం చూశాము. ఈ రోజు ఖమ్మం నడిబొడ్డున డిగ్రీ కాలేజీ విద్యార్థిని పైన ప్రేమ పేరుతోటి పిలిపించి తాను తన స్నేహితులతోటి సామూహిక అత్యాచారం చేసినటువంటి దారుణ ఘటనని చూస్తున్నాము. ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా స్త్రీలపైన జరిగేటువంటి దాడులని, హత్యలను అరికట్టడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇవాళ నిర్భయ చట్టం వచ్చినా కూడా వాటిని సరిగ్గా అమలు చేయనటువంటి స్థితి ఉంది. అదే సమయంలో మహిళల పైన అరాచకాలకు పురికొల్పేటువంటి మద్యాన్ని, జబర్దస్తీ లాంటి మరి మహిళల్ని అవమానపరిచేటువంటి, కించపరిచేటువంటి అరాచకాలకు పురికొల్పేటువంటి వాటికి ఈ ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సంఘటన ఇవాళ అన్ని ప్రముఖ పత్రికల్లో మెయిన్ ఎడిషన్స్ లో రావడం జరిగింది. ఖమ్మం పట్టణానికి చెందిన 3 టౌన్ పట్టణానికి చెందినటువంటి బాలిక మీద లైంగిక దాడి, అత్యాచారం, అదేవిధంగా దాన్ని బ్లూ ఫిల్మ్గా తీసి ఇంటర్నెట్లో పెట్టి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయిని హింసించడం అనేది చాలా దారుణమైన విషయము. దాన్ని అన్ని ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా ఈ రోజున బయటపెట్టడం జరిగింది. గత 2 రోజులుగా నిన్న కూడాను హైదరాబాద్లో డ్రగ్ మాఫియా ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని కూడాను అకున్ సబర్వాల్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క సంఘటనలు ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ నైతిక విలువలు పడిపోవటం అన్నది మనం చూస్తున్నాము. జరిగినటువంటి ఖమ్మంలో మైనర్ బాలిక మీద అత్యాచారానికి సంబంధించినటువంటి ఘటన ఒక పెద్ద సంచలనంగా ఉంది. మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉన్నటువంటి నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అలాగే ఖమ్మం కమిషనరేట్ అయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని, ఉన్నటువంటి షీ టీంలు కాస్త షో టీంలుగా మారిపోయినాయి తప్ప ఎక్కడ కూడా షీ టీంల పేరుతో ప్రతి కాలేజీకి సంబంధించి వెళ్లి అవగాహన కల్పించాల్సినటువంటి నేపథ్యంలో అధికారులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుని ఫలితంగా ఈరోజు ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. అందుకే షీ టీంలను బలోపేతం చేయాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితులకు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది.